ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి కానుకలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుపై సంక్రాంతి కానుకలు అయితే ఇస్తున్నారు. అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి సందర్భంగా ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా పింఛన్ అనేది ఏ విధంగా ప్రతి నెల అందిస్తున్నారు. అదే విధంగా 1500 అయితే ఇస్తున్నారు. ఈ యొక్క 1500 బదులుగా 18,000 రూపాయలు అనేది ఇస్తున్నారు. అయితే ఎవరెవరికి ఇస్తున్నారు, సంక్రాంతి కానుకలలో ఏమేమి ఇస్తున్నారు, 1500కు బదులుగా 18,000 రూపాయలు అనేది ఎందుకు ఇస్తారు, దీని గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త అప్డేట్స్ గురించి కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ అనేవి కూడా చెప్పగలుగుతామండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకైతే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలిపింది. అదేంటంటే సంక్రాంతి కానుకలు 8 రకాల సంక్రాంతి కానుకలు అయితే ఇస్తున్నారన్నమాట. మనకు గత ప్రభుత్వం ఉన్నటువంటి సంక్రాంతి పండుగ సమయంలో ఎలాంటి కానుకలు అయితే ఇచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో 2014 ఆ సమయంలో 2014, 15, 16 అప్పట్లో అయితే టీడీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారైతే ఉన్నారు. అప్పట్లో కూడా మనకు సంక్రాంతి కానుకలు అయితే ఇచ్చేవారు. ఇప్పుడు మనకు మళ్ళీ కూడా కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే రావడం జరిగింది. అయితే సంక్రాంతి సందర్భంగా మహిళలకైతే కాదండి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే క్రిస్మస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా త్వరలోనే క్రిస్మస్ ఉంటుంది కదా, కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా త్వరలోనే క్రిస్మస్ ఉంది కదా, క్రిస్మస్ అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కానుకలు అయితే అందజేస్తామని కూడా చెప్పినారండి. అలాగే మిగతా వాళ్ళకు మనకు సంక్రాంతి పండుగ అనేది రాబోతుంది. ఈ యొక్క సంక్రాంతి పండుగ ఎవరైతే హిందువులు ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డుపై 8 రకాల సరుకులు అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. అయితే మనకు ఏమేమి సరుకులు ఇస్తున్నారు చూసుకున్నట్లయితే 1 కేజీ బెల్లం అయితే ఇస్తారు, 1/2 కేజీ షుగర్ అయితే ఇస్తారండి, 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ శనగపప్పు, బియ్యం, మరియు ఈ రోజు నుంచి బియ్యం కాకుండా మనకు ఏ విధంగా అయితే వస్తాయో అలాగే ఎక్స్చేంజ్ బియ్యం కూడా అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే 100 గ్రాములు వచ్చేసి నెయ్యి, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ కందిపప్పు, ఈ యొక్క 8 సరుకులు సంక్రాంతి కానుకగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతికి ఎక్కడైతే వస్తున్నారో, ఎవరైతే క్రిస్మస్ కూడా ఉంటారో, ఈ యొక్క క్రిస్మస్ పండుగ కూడా వస్తుంది కదా, త్వరలోనే క్రిస్మస్ ఉంది కాబట్టి ఈలోపే ముందుగానే క్రిస్మస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కానుకలు అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. ఇదన్నమాట సంక్రాంతి కానుకలకు సంబంధించి. ఇప్పుడిప్పుడే మనకు ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. ఈ 18,000 రూపాయల సంగతి ఏంటి అంటే, మనకు గత ప్రభుత్వం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రతి ఒక్కరికి కాదండి, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 18,750 రూపాయలు ఇస్తూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే 18 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళ దగ్గర నుంచి కూడా 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1500 రూపాయలు అనేది ప్రభుత్వం ఇస్తామనే మాట కూడా ఇచ్చేసింది. ఇది కూడా ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఉంటారో వారికి మాత్రమే అండి, పెళ్లి కాని వారికైతే కాదు. మీరు వయసు ఉన్నా సరే, మీరు 20 సంవత్సరాలు ఉన్నా 30 సంవత్సరాలు ఉన్నా సరే, కేవలం పెళ్ళైన వాళ్ళకు మాత్రమే. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఏం చెప్పింది, మహిళలు అంటే పెళ్ళైన వాళ్ళు వీరందరూ కూడా ఇస్తారని కూడా చెప్పడం అయితే జరిగింది.
మనకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది వస్తుంది. ప్రతి నెల కూడా 1500 రూపాయలు అనేది ఇవ్వటం కంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది. అందుకని చెప్పి సంక్రాంతి నుంచి జనవరి 2 నుంచి అని చెప్పారు. కాదండి, జనవరి 2 నుంచి అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే మాకు ఇంకా కూడా పింఛన్ అప్డేట్ వస్తుంది. కొత్త పింఛన్ల కోసం ఈ లోపు 1500 కంటే ముందుగా పింఛన్ వాళ్ళకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అప్పుడైతే కొంచెం మన ప్రభుత్వం బిజీగా ఉంటుంది. కాబట్టి 1500 రూపాయలకు సంబంధించి అప్లికేషన్ అనేది ఎప్పుడైతే ఇవ్వటం లేదు అనమాట. ఇదండి ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ అండి. జనవరి 2వ తారీఖు నుంచి మహిళలకు 1500 రూపాయలు ఇస్తారని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఇవ్వటం లేదు. దానికి తగ్గట్టుగా ఈ యొక్క 18,000 రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సంవత్సరానికి ఒక్కసారిగా మహిళలకు ఇస్తే సరిపోతుంది. ప్రతి నెల ఇవ్వడం కంటే కూడా సంవత్సరానికి ఒకేసారి 18,000 ఇస్తే సరిపోతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. మొత్తానికైతే మనకు పెళ్ళైన వాళ్ళందరికీ కూడా ఇస్తారండి. ఒక్క రేషన్ కార్డుపై ఎంతమంది ఉన్నా కూడా మనకైతే పెళ్ళైన వారందరికీ కూడా ఇస్తారు. ఒక్క రేషన్ కార్డు పైన ఎంతమంది ఉన్నా కూడా ఒక రేషన్ కార్డు పైన మీరు ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారో అంతమందికి ఇస్తారు. ఒక రేషన్ కార్డు పైన ఈ యొక్క అత్తాకోడళ్ళు తల్లి కూతురు పెళ్ళైన రేషన్ కార్డులో ఉన్నా సరే కూడా వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క పింఛన్ తీసుకునే వాళ్ళకు ఇస్తారా అని అడుగుతున్నారు. పింఛన్ తీసుకునే వాళ్ళకైతే 10 లోపు ఉన్న పింఛన్లు వచ్చే వాళ్ళకు మాత్రమే ఇస్తారండి. 10,000 రూపాయల కంటే ఎక్కువగా వచ్చే వాళ్ళకైతే ఇవ్వరు. అలాగే దీంతో పాటుగా అంగన్వాడీ వర్కర్స్కు ఇస్తారా చూసుకున్నట్లయితే వాళ్ళకైతే వచ్చేసి డౌట్ అయితే చాలా వరకు ఉంది అండి. వాళ్ళకు సంబంధించి ఇంకా కూడా మనకైతే ఎలాంటి క్లారిటీ అనేది ప్రభుత్వం అయితే చెప్పలేదు. వాళ్ళకు ఇస్తారా లేదా అనేది కొంచెం డౌట్గానే ఉంది. ఇక్కడ డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అనేది చూసుకున్నట్లయితే డ్వాక్రాలో ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారండి. డ్వాక్రాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఇస్తారు. అయితే ఇంకా వచ్చేసి ఆశా వర్కర్లకు ఇస్తారా అని అడుగుతున్నారు. ఆశా వర్కర్లకు అయితే అసలు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ జీతం కూడా 10,000 రూపాయల పైన వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ చేయటం లేదు వాళ్ళకు. అయితే విధంగా ఇన్కమ్ ట్యాక్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, మీ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా ఏమీ ఇబ్బంది లేదండి. మనకు త్వరలోనే రేషన్ కార్డులు వస్తాయి. అలా ఎప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. మీ బ్యాంకు అయినా పర్వాలేదు. చాలామంది పోస్ట్ ఆఫీస్ బ్యాంకు ఉంటేనే 1500 పడతాయి అని చెప్పేసి డబ్బులు పెట్టి మరీ అదే పనిగా అప్పటికప్పుడు అకౌంట్ అనేది ఓపెన్ చేస్తున్నారంట. దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పడం కూడా జరిగింది. అదేం లేదండి, ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ ఏ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కానీ మనకైతే పని జరుగుతుందండి. ఎంపీపీసీ అనే లింక్ అయితే ఒక్కటే చేయించుకోవాలండి. ఈ ఎంపీపీసీ లింకు ప్లస్ ఈ యొక్క ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇంకా వచ్చేసి గతంలో 18,700 రూపాయలు ఇచ్చేవాళ్ళు కదా, ఆ డబ్బులు పడుతున్నాయా లేదా అనేది కూడా ఎలాంటి వారికైతే ఆ బ్యాంకుకు ఏ బ్యాంకుకు ఉంటుందో ఎంపీపీసీ లింకు అదే బ్యాంకుకు పడుతుందండి. ఈ యొక్క ఎంపీపీసీ లింక్ అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అనేది ఆధార్ పేమెంట్ కాబట్టి ఎంపీపీసీ లింక్ అనేది ఖచ్చితంగా అయి ఉండాలి. ఎంపీపీసీ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే అర్థం అండి. మనకు డబ్బులు అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుతుంది. మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని త్వరలోనే మనకు జనవరి నుంచి సంక్రాంతి కానుకగా మనకైతే 1500 రూపాయలు అనేది అందిస్తున్నారు. దాని గురించి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. 1500 ఇద్దామా లేదా 18,000 ఒకేసారి ఇద్దామా అని జరుగుతూ ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ అయితే ఆలోచించి దీన్ని బట్టి మనకైతే 15,000 లేదా 18,000 అని డిసైడ్ అవుతుంది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.